హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజు ఎపిక్ బుక్. లాస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలైన 4 అవతారాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క 5వ అవతారం గురించి తెలుసుకుందాం. 5వ అవతారమైన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం వామన అవతారం. ఇది దశావతారాల్లో అన్యదా మహత్యం కలిగిన మరియు శాంతి స్వరూపమైన అవతారం ఈ వామన అవతారం. వామనుడు అంటే చిన్న పాప బాలుడు, బ్రాహ్మణ బాలుడు అని చెప్పవచ్చు. ఈ అవతారంలో విష్ణువు ఒక చిన్న బ్రాహ్మణుడి రూపంలో అవతరించి గర్విష్ఠుడైన బలిచక్రవర్తి ఒళ్ళు వంచేలా చేస్తారు. ఒకప్పుడు బలిచక్రవర్తి అనే అసురుడు తపస్సు చేసి శివుడు బ్రహ్మను ప్రసన్నం చేసుకొని ఆకాశం, భూమి, పాతాళం మొత్తం దక్కించుకుంటాడు. అతని త్యాగం, ధర్మం వల్ల దేవతలు పరాజయం చెందుతారు. దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు అదితి దేవి పుత్రునిగా జన్మించి చిన్న బ్రహ్మణ బాలుడు రూపంలో అవతరిస్తారు. అదే వామన అవతారం. వామనుడు యజ్ఞం చేస్తున్న బలిని సందర్శించి అప్పుడు ఆ బలి నవ్వుకుంటూ ఇంత చిన్న అవసరమా అని అతను వెంటనే ఒప్పుకుంటాడు. వెంటనే వామనుడు విశ్వరూపం పొందుతాడు. 3 అడుగులు ఎలా అడుగుతారు అంటే ఇప్పుడు మనం చూద్దాం. మొదటి అడుగు భూమి అంతా, భూలోకాన్ని కవర్ చేస్తారు. 2వ అడుగు ఆకాశం అంతా, దివిలోకం నుండి స్వర్గం వరకు 1 అడుగు పెడతారు. 3వ అడుగు ఉంచడానికి స్థలం లేక బలి తన తల మీద పెట్టమని ప్రార్థిస్తారు. విష్ణువు ఆనందంతో బలిని పాతాళంలోకి పంపించి అక్కడే భగవంతుని భక్తుడిగా స్థాపిస్తాడు. ఈ కథ యొక్క తాత్పర్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అవతారం అహంకార నిర్మూలనకు ప్రతీక అని చెప్పవచ్చు. పరమేశ్వరుడు ఎంత చిన్న రూపంలో అయినా అనేక లోకాలపై ఆధిపత్యం కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. దానం, ధర్మం ఎంతటి శక్తివంతునినైనా ఈ కథ ద్వారా తెలిపిస్తుంది. బలిచక్రవర్తి అహంకారంతో కాకుండా భక్తితో తలవంచాడు. ఇది వివేకంతో సూచన అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో శ్రీ మహావిష్ణువు యొక్క 5వ రూపమైన వామన అవతారం ముగిసింది. ఇప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురామ అవతారం గురించి తెలుసుకుందాం. ఈ అవతారంలో ఆయన ఒక బ్రాహ్మణుడు గాను అదే సమయంలో యోధుడు గాను అవతరించారు. ఇది అత్యంత ప్రత్యేకమైన కలిగిన అవతారం అని చెప్పవచ్చు. పరశు అంటే యుద్ధ కుటారం. అందువల్ల ఈ అవతారానికి పరశురాముడు అనే పేరు వచ్చింది. ఆయన ధర్మాన్ని స్థాపించడానికి, దుర్మార్గులను సంహరించడానికి వచ్చారు అని చెప్పవచ్చు. ఈ అవతారంలో పురాణాల ప్రకారం ఒకప్పుడు భూమిపై క్షత్రియుల అధికం శక్తి సంపాదించి అహంకారంతో ప్రజలపై, బ్రాహ్మణులపై అన్యాయం చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో భూమాత అమ్మవారు విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన జమద్గాన్ని మహర్షి మరియు రేణుకాదేవికి పుత్రుడిగా జన్మిస్తారు. అదే పరశురాము యొక్క అవతారం. తల్లి వద విశేషమైన ఘటన ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకరోజు పరశురాముని తల్లి రేణుకాదేవి ఒక రాజుని చూసి అంతఃకరణంలో తడిబడినట్టు మహర్షి జమద్గాన్ని గ్రహిస్తారు. కోపంతో తన కుమారులను తల్లిని చంపమని ఆజ్ఞాపిస్తాడు. ఆయన కుమారులలో కేవలం పరశురాముడు మాత్రమే తండ్రి ఆజ్ఞకు లోబడుతాడు. తరువాత జమద్గగ్ని పరశురాముని భక్తి బట్టి తల్లిని తిరిగి జపించేస్తుంది. ఇది పరశురాముని ధర్మం, నిష్టకు చిహ్నమని చెప్పవచ్చు. ఒకసారి హైహయ వంశానికి చెందిన కర్తవీర్యార్జునుడు పరశురాముని తండ్రి యజ్ఞస్థలాన్ని నాశనం చేస్తాడు. జమదగ్ని మహర్షిని హత్య చేస్తాడు. కోపంతో పరశురాముడు తన ఆయుధమైన పరశుతో క్షత్రియములను 21 సార్లు సంహరిస్తాడు. ప్రతి దుర్మార్గ క్షత్రియునిపై పగ తీర్చుకుంటాడు. తర్వాత
తర్వాత తన ఆయుధాన్ని శివుడికి సమర్పించి తపస్సుకు వెళుతాడు. ఈ కథ యొక్క తాత్పర్యం ఏమిటంటే ధర్మ పరిరక్షణకు బ్రాహ్మణుడైన యోధుడవుతాడు అని సందేశం. ధర్మాన్ని నిలబెట్టడం కోసం భగవంతుడు కోపానికి రూపం తీసుకుంటాడు. పరశురాముడు చిరంజీవి ఇంకా జీవించేవాడిగా పురాణాల్లో పేర్కొనబడుతుంది. భవిష్యత్తులో కల్కి అవతారానికి ఆయుధం విద్య బోధించే పరశురాముడే అని విశ్వాసం చెప్పవచ్చు. ఈ పరశురామ అవతారం క్షత్రియులను 21 సార్లు సంహరించిన బ్రాహ్మణ యోధుడు అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారమైన పరశు అవతారం ముగిసింది. తరువాత శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం శ్రీరాముడి యొక్క అవతారం. ఇప్పుడు మనం ఆ దశావతారాలు ఎత్తిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం గురించి తెలుసుకుందాం. ఇది దశావతారాలు అత్యంత పుణ్యమైన ఆదర్శంగా నిలిచిన అవతారం శ్రీరాముడి అవతారం అని చెప్పవచ్చు. శ్రీరాముడు ధర్మస్వరూపుడు మరియు మర్యాద పురుషోత్తముడు మరియు ఆదర్శ రాజుగా పురాణాలు ఆయనకు చాటి చెప్పాయి. ఈ అవతారం కథ రామాయణంలో వర్ణించబడుతుంది. దీన్ని వాల్మీకి మహర్షి రచించారు. ఒకసారి భూమిపై రాక్షసులు ముఖ్యంగా రావణుడు ధర్మాన్ని ధ్వంసం చేస్తూ ఉంటారు. భూమాత విష్ణువును ప్రార్థించేసి ఆయన అయోధ్య రాజు దశరథుడికి పుత్రుడిగా జన్మించమని కోరుతుంది. శ్రీరాముడికి 3 సోదరులు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. శ్రీరాముడు వనవాసానికి వెళుతారు. శ్రీరాముడు సీతాదేవిని వివాహం చేసుకుంటారు. అయోధ్య పీఠానికి నిండుగా నియమించబడుతుంది. కానీ కైకేయి బుద్ధితో శ్రీరాముడిని 14 ఏండ్లు వనవాసం వెళ్లేలా చేస్తుంది. సీతా లక్ష్మణులు కలిసి అడవిలో ఉంటారు. సీతాపహరణం మరియు రావణుని యొక్క సంహారం జరుగుతుంది. పంచవటి అడవిలో శూర్పణఖతో ఘర్షణ మరియు మారీచుడు మాయామోహంలో సీతను రావణుడు అపహరిస్తాడు. శ్రీరాముడి హనుమంతుని కలుసుకుంటారు. వానర సైన్యంతో సహాయంతో లంకపై యుద్ధం చేసి రావణుడిని సంహరిస్తారు. సీతను రక్షించి అయోధ్యకు తిరిగి వస్తారు. పట్టాభిషేకం జరుగుతుంది. పూర్తి రామాయణం యొక్క వీడియోలో మీతో కలుసుకుంటాను. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమైన రాముని అవతారం యొక్క తాత్పర్యం గురించి తెలుసుకుందాం. ప్రజలకు రాముడు ఒక ఆదర్శ రాజుగా నిలుస్తాడు. ఇది ధర్మం, రాజ్యానికి, సత్యానికి చిహ్నం అని చెప్పవచ్చు. శ్రీరాముడు సత్యం, ధర్మం, శాంతి, న్యాయానికి నిలువెత్తు ఉదాహరణ అని చెప్పవచ్చు. ఏ పరిస్థితుల్లోనూ తన ధర్మాన్ని త్యజించని వ్యక్తి. స్నేహం లాంటి హనుమంతుడు, ప్రేమ లాంటి సీత, నమ్మకం లాంటి లక్ష్మణుడు, అన్నదమ్ముల బంధం అన్నింటినీ ఈ కథల ఉదాహరణ అని చెప్పవచ్చు. శ్రీరాముడు జీవితమే ఆదర్శ జీవితానికి నిలువెత్తు కారణమని చెప్పవచ్చు. ఇక్కడితో శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరామ అవతారం గురించి ముగిసింది. పార్ట్ 3లో ఇంకొక వీడియోలో మిగిలిన అవతారాల గురించి తెలుసుకుందాం. నా ఈ వీడియో ఎలా అనిపించిందో ఇప్పుడే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.